ప్రశస్త నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. మరి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మాత్రమే చెల్లునుగాక అని ప్రార్థిస్తున్నాను. మరి ఎంత సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు అందుని బట్టి మీ అందరికీ నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీరు చేస్తున్న ఈ ఆశ్చర్యమైన ప్రతి కార్యములు బట్టి ఎంతో ప్రభునందు సంతోషిస్తూ ఆనందిస్తున్నాను. ఇలాగ స్త్రీల సమావేశంలో మనందరం కూర్చుని ఇలాగ ఐక్యతతో ప్రభు నామాన్ని ఘనపరిచే కృపను మనందరికీ ప్రభు అనుగ్రహించినందుకు ప్రభు నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరి సమయం ఇచ్చిన దైవ సేవకులను బట్టి అలాగే అయ్యగారిని బట్టి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంత మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయ తల్లిదండ్రులు వారందరూ కూడా పెద్దలు అనేక మంది దైవజనులు వచ్చారు, దైవ సేవకురాలు వచ్చారు. వారందరికీ ప్రభు పెట్టిన శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రభు వాక్యంలో మనం ప్రవేశించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంత మంచి గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చారయ్యా. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా మేము కాదు నాయన, మీరే మాట్లాడాలి నాయన. మమ్మల్ని మరుగుపరచండి ప్రభువా, నీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నన్ను నీ స్వాధీనంలో మీరు నడిపించుకోండి నాయన. భారము కలిగి ఈ పరిచర్యలో నాయన నీ వాక్కు విత్తడానికి నాయన మమ్మల్ని మీరు పంపించారు ప్రభువా. ఈ భారమైన నాయన ఈ వాక్కును విత్తుతూ ఉండగా ప్రభువా మీరే నడిపించండి నాయన. నేను మాట్లాడడము కాదు కానీ ప్రభువా నా యందుండి మీరు మాట్లాడాలి ప్రభువా. మీరు మాట్లాడితే ప్రభువా నీ బిడ్డల యొక్క దాహమును ఆకలిని తీర్చే దేవుడుగా మీరు ఉన్నారు నాయన. నీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వారి ఆకలిని మీరు తీర్చండి నాయన. వారిని నాయన తృప్తిపరచండి ప్రభా. మీరే ధైర్యపరిచి బలపరిచి ప్రభా మీ మెండైన ఆహారంను వారికి అనుగ్రహించవలసిందిగా, అది భుజించి నమరు వేసుకునే కృపను వారికి అనుగ్రహించవలసిందిగా సమస్త మహిమ ఘనత ప్రభావం ప్రభువైన యేసుక్రీస్తు వారి మాత్రమే చెందునుగా కానీ ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చేస్తే దైవ వాక్యాన్ని సందేశంలోకి వెళ్ళిపోతుండగా ఒక చిన్న మాట చెప్తున్నాను. యెషయా గ్రంథం 43:19 ఒక మాట ప్రభు వారు ఎలా సెలవిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 43:19 ఒక మాట, ఇదిగో నేను ఒక నూతన క్రియలు చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును అని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నారు. యెషయా గ్రంథంలో ప్రభు మనకు వాగ్దానం చేసిన ప్రతి మాట, ఇదిగో నేను ఒక నూతన క్రియలు చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును అనేసి ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నారు. ఇలాంటి వాగ్దానం చేస్తున్న మన ప్రభు, ఇంత మంచి ధైర్యాన్ని ఇచ్చి వాగ్దానం చేసిన మన ప్రభుకు మనం ఆయన సన్నిధిలో ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం ఏమి చేయాలి? ఆయన వాగ్దానం చేసిన దేవుడు కదా, నమ్మదగిన దేవుడు కదా, ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడు కదా, మన పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చారు కదా. ఈనాటి దినములోనైనా యేసయ్య మనకి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నెరవేర్చుతానని అనికి మనకు ఆయన తన లేఖనాల ద్వారా మనకు నిరూపిస్తున్నారు. అయితే ఆయన మనకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి అంటే మనం ఏం చేయాలని మన ఆలోచన బట్టి ఉంటుంది. మనం ఏం చేయాలి? ప్రభు మనకి వాగ్దానం చేస్తాడు, కానీ ఆ వాగ్దానాన్ని మనం నెరవేర్చాలి అంటే మనం సరి చేసుకోవాలి. ప్రభువా నేను ఎలాగ నీ వాగ్దానాన్ని నేను పొందుకున్నాను కదా ప్రభువా, ఈ పొందుకున్న ఈ వాగ్దానాన్ని నేను ఎలా నెరవేర్చాలి ప్రభువా అని ప్రభువు సన్నిధిలో మనం ప్రభు సన్నిధిలో వేడుకుంటూ ఉండాలి. ఎలా వేడుకోవాలంటే కీర్తనల గ్రంథంలో ఒక మాట చెప్తాను. 11వ అధ్యాయము 6వ వచనంలో కీర్తన గ్రంథంలో ఒక మాట సెలవిస్తున్నాడు దేవుడు. యెహోవా మాటలట పవిత్రమైన మాటలు. ఈ పవిత్రమైన మాటల్ని మనం ఎలా చదవాలంటే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలోన 7 మార్లు కరిగి ఊదిన ఎండిన వెండి అంత పవిత్రమైనవట.
యెహోవా మాటలు పవిత్రమైనది. అందుకే మనం ప్రభు సన్నిధిలో మనం నిలబడినప్పుడు ఆయన మాటలు పవిత్రమైనదిగా మనం ఎంచి చూడాలి. దేవుని యొక్క ప్రతి మాట కూడా పవిత్రమైనది, ప్రతి మాట విలువైనది, ప్రతి వాక్కు కూడా విలువైనది. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడినప్పుడు మనం శ్రద్ధగా ఆయన సన్నిధిలో నిలబడి యథార్థ హృదయంతో నిమ్మలమైన మనస్సు కలిగి, ఏక మనస్సు కలిగి, ఏక భావము కలిగి మనము అందరము ఆయన పవిత్రమైన మాటలను విని వాటిని గైకొని అలాగా అవలంబించుకునే కృపను మనకు ఆయన అనుగ్రహించునుగా కానీ ప్రార్థించాలి. దేవుడు ఈ నూతన క్రియలు చేస్తాను అనే మాట యెషయా గ్రంథంలో నేను ఒక నూతన క్రియలు ప్రభు మన జీవితంలో జరిగిస్తానని సెలవిచ్చిన మాట మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మొట్టమొదటిగా మనము దేవుని వాక్యము పవిత్రమైనదని ఎంచి చూడాలి, గ్రహించాలి. ఎవరు చెప్పినా దేవుని వాక్యే. ప్రతి ఒక్కరు వాక్కు చెప్తారు, మన దైవ సందేశాలు ఇస్తుంటారు. మన దైవ జనాంగము ఎన్నో మార్లు మనతో మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్క మాట విలువైనదే, ప్రతి ఒక్క మాట కూడా పవిత్రమైనది. దేవుని వాక్కు పవిత్రమైనదని మనం ఎంచి గ్రహించాలి. మన ఆలోచనలను కూడా దేవుని వాక్యము తప్పుగా కూడా ఎప్పుడు కూడా ఎంచకూడదు. ఎవరు చెప్పినా, చిన్నవారే చెప్పని, పెద్దవారే చెప్పని, వాక్యము గ్రహించేవారే చెప్పని, వాక్యం తెలియని వారైనా చెప్పని, కానీ దేవుడు వారిలో బోరగా ఉండి ఆయన నోటి ద్వారా మన వాక్కును మనకి వినిపింపజేసినప్పుడు అది పవిత్రమైన వాక్కుగా మనం ఎంచి చూడాలి. ఆ వాక్కును మనం ఎప్పుడు పవిత్రంగా ఎంచి చూస్తామో అప్పుడే దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యములు జరిగించే దేవుడుగా మన మధ్యన సంచరిస్తూ ఉంటాడు. హల్లెలూయా, స్తోత్రం. ప్రభు మరి ఇలాంటి మాటలు మనం పవిత్రంగా ఎంచబడాలి. పవిత్రంగా మనం ఎంచలేనప్పుడు మన జీవితంలో దేవుడు ఎప్పుడు కార్యములు జరిగించడు. ప్రతి ఒక్కరూ చెబుతాం, ప్రతి ఒక్కరి మాటలు వింటాం, కానీ అవి మన హృదయంలో పవిత్రమైన ఆలోచనలు కలిగి ఉండాలి. మన ఆలోచనలు పవిత్రంగా ఉన్నప్పుడు దేవుని మాటలు మనలో పవిత్రంగా నిలబడుతుంది. మన ఆలోచనలు చెడ్డగా ఉన్నప్పుడు దేవుని మాటలు మనం ఎంత విన్నా అవి వ్యర్థంగానే పోతుంటాయి. అందుకే దేవుని మాటలు పవిత్రమైనది మన హృదయంలో గ్రహించాలి. ఆయన వాక్యమై మన మధ్యన సంచరిస్తున్న దేవుడు. మన మధ్యన దేవుడు లేడు అని ఎవరు అనుకోకూడదు. ఎందుకంటే ఆయన మన మధ్యలో వాక్య రూపధారిగా మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. వాక్యమే మనల్ని నడిపిస్తుంది, వాక్యమే మనల్ని ధైర్యపరుస్తుంది, ప్రతి సమస్య నుంచి మనం వినిపిస్తుంది, వాక్యమే మనల్ని నడిపిస్తుంది. ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా పవిత్రంగా ఆలకించి ఆ వాక్యానుసారంగా నడిచే కృపను మనకు అనుగ్రహించాలి ప్రభు. అలాగే మనమందరం ఏం చేయాలంటే, మీకు ప్రభు సన్నిధిలో ఒక మాట సెలవిస్తున్నాను. మనము అనేక మంది పెద్దల ద్వారా, అనేక మంది దైవ జనాంగము ద్వారా, ఆత్మీయుల ద్వారా, మనకన్నీ పెద్ద ఆత్మీయులు అనేక మంది ఉన్నారు. అందరి ద్వారా ప్రతిదినము మనము వాక్యం వింటూ ఉంటాము, వాక్యాన్ని చదువుతూ ఉంటాము, వాక్యానుసారంగా నడుస్తూ ఉంటాము. ఒక్కోసారి వాక్యాన్ని లేకుండా మనం తొట్టిల్లిపోతూ ఉంటాము. అదే వాక్యం మనలో ఉంటే మనం తొట్టిల్లిపోము. అనేక మంది వాక్యాలు మనం ఆలకిస్తాం కానీ అవలంబించుకోము. ఎందుకు అవలంబించుకుంటే వాక్యం అంటే ఆ క్షణానికే మనం వింటాము, ఆ క్షణమే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ దాటిపోయాక ఆ వాక్యాన్ని మనం మర్చిపోతాం. కానీ అలా మర్చిపోయే వారిగా ఉండకూడదు. గతసారి ప్రభువా గతసారి ఇలాగా వాక్యాన్ని వినిపించిన ఒక దైవ జనాంగం వచ్చారు, వారు మాట్లాడారు. అవి ఏ మాటలు మన హృదయంలో దాచుకొని ఉండాలి. మరలా ఈ ఏడాది ఎవరి వాక్యం చెప్పారా ఆ వాక్యంను కూడా మనం గ్రహించి ఆ వాక్యాన్ని కూడా మనం నమరు వేసుకుంటూ దినదినము నమరు వేసుకుంటూ ఉండాలి. అప్పుడే వాక్యము మన జీవితంలో ఫలింపజేస్తుంది. అప్పుడు వాక్యం మనం ఫలింపజేసినప్పుడు మన జీవితంలో మన ఆత్మీయ స్థితి ఇంకను ప్రభువు ఎదిగింప చేస్తాడనమాట. వాక్యం సెలవిస్తూ ఉండగా ఏమంటే, మొట్టమొదటిగా మనము దేవుని వాక్యము పవిత్రమైనది, యథార్థమైనది, నమ్మదగినది. ఆయన వాక్యము ఈ ప్రభు సన్నిధిలో మనమందరం ఆలకిస్తున్నప్పుడు శ్రద్ధాసక్తులై మీ అందరూ పరిశుద్ధాత్మ పరిపూర్ణులుగా వాక్యాన్ని ఆలకించాలి. ఎంతో ప్రయాసపడి వచ్చాం కదా, మీరు కూడా ఎంతో ప్రయాసపడి భారముగా మన సమాజం అంతకులాగా కూర్చుకొని ప్రభు నామాన్ని స్మరిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్న ఈ సమయంలో మనం శ్రద్ధగా పరిశుద్ధాత్మ స్వాధీనంలో మన
మన పరిశుద్ధాత్మ స్వాధీనంలో వాక్యాన్ని ఆలకించి వాక్యాహారాన్ని భుజించడానికి ప్రభు మనందరికీ కృపను అనుగ్రహించునుగాక అని ప్రార్థిస్తున్నాను. మొట్టమొదటిగా మోకాళ్ళ ప్రార్థన. ప్రభు సన్నిధిలో మనము వచ్చాము. ఆయన మన జీవితంలో కార్యములు జరిగిస్తానని వాగ్దానం చేశారు యెషయా గ్రంథంలో. కానీ ఆయన మన జీవితంలో కార్యాలు చేయాలంటే మనం ఎలా జీవించాలి అంటే మొట్టమొదటిగా మోకాళ్ళ ప్రార్థన మనందరికీ అవసరం. మోకాళ్ళ ప్రార్థన మనము ఎంత వాక్యము విన్నా, ఎంత వాక్యము నేర్చుకున్నా, మీరైనా ఎంత వాక్యము ప్రసంగించినా కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రత్యేకమైనది ప్రార్థన. ఆ ప్రార్థన అనేక విధములుగా ప్రార్థన చేస్తాం, కానీ మోకాళ్ళ ప్రార్థన ప్రభువుకు అవసరమైనది. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన అంటే మనం మోకాళ్ళలోని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇది అంటే మోకాళ్ళు వేయడానికనే చాలామందికి కష్టంగా ఉన్నది. బలహీనంగా ఉంటే చెప్పక్కర్లేదు. ఎవరైనా బలహీనంగా ఉంటే మామూలు కూర్చొని ప్రార్థన చేయొచ్చు. కానీ మనకు ఆరోగ్యం ఇచ్చిన మన ప్రదాతను బట్టి మనం ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఆకాశంతోటి చేతులు ఎత్తి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకించి మన ప్రార్థనకు ప్రతిఫలం మనకి ఇస్తాడు. ప్రార్థనే ప్రతి ప్రాముఖ్యమైనది. ప్రార్థనే ప్రతి విషయంలో మనం నడిపిస్తున్నది. ప్రార్థనే మనకు ధైర్యమునిస్తున్నది. ప్రార్థనే మనకు ఆరోగ్యంనిస్తుంది. ప్రార్థనే మన బలమును అనుగ్రహిస్తుంది. నీవు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో ప్రత్యేకమైన గొప్ప కార్యములు జరిగిస్తాడు. అలాగా ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేసి ఒక వ్యక్తి కొచ్చుకుని ప్రార్థన చెప్తున్నాను. ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేసే ఒక వ్యక్తి ఎవరంటే దానియేలు ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేసుకుంటూ ప్రార్థన చేస్తారు. దినానికి 3 మార్లు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసే ఒక వ్యక్తి దానియేలు. ఆ దానియేలు ఒక ప్రధాని, బబులోను దేశంలో ఒక ప్రధాని. అంత ప్రధాని ఎందుకు ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేయాలి అంటే ఆయనకు దేవుడు ఇచ్చిన ఆ బలమును, ఆ శక్తి, ఆ ధైర్యం. ఎందుకంటే ప్రజల కొరకు ఆయన చేస్తున్న ప్రార్థన అన్నమాట. తనంతట తాను కొరకు కాదు, అనేక మంది ప్రజల కొరకు. ఒక ప్రధాని అయ్యుండి కూడా బబులోని సామ్రాజ్య ప్రజలందరి కొరకును ఆయన దానియేలు ప్రార్థించిన ప్రభు సన్నిధిలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే ఒక వ్యక్తి దానియేలు. ఆ దానియేలు కోసం మేము ప్రార్థన. ఆయన 127 సంస్థానాలకు అధిపతి. అంత అధిపతి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు మోకాలు వేసుకొని. మోకాళ్ళ ప్రార్థన ఎంత విలువైనది తెలుసా? నీవు మోకాలు వేసి ప్రార్థించినప్పుడు ప్రతి సాతాను, ప్రతి దురాత్మ శక్తులు వస్తున్న అపాయాల నుంచి మనం విడిపించాలి అంటే మనం మోకాలు వేసుకొని ప్రార్థన చేయాలి. ఈ మోకాళ్ళలో ఉన్న శక్తి అంత బలమైనది. మన దేశంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయకపోతే ఆ శక్తి బలమైనది కాదు. అందుకే ప్రభు సన్నిధిలో మోకాలు వేసుకొని ప్రార్థించేటప్పుడు దేవుడు బలమైన కార్యములు జరిగిస్తారు. అలాగే దానియేలు ఏం చేశాడు? ప్రభు సన్నిధిలో మోకాలు వేసుకొని యెరూషలేము గోడ చూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఇంత మంచి ప్రధాని, ఆయనకి ఏమి తక్కువ? అన్నీ ప్రభు సమస్తమును అనుగ్రహించాడే కదా. కానీ ఎందుకు ఆయన ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయవలసిన పని ఏముంది? మోకాలు వేసుకుని అంత తగ్గింపు ప్రార్థన ఎందుకు? మామూలుగా మనలాగే ప్రార్థన చేయొచ్చు కదా. కానీ ఆయనకు ఒకటి తెలుసు, మోకాల్లో ఉన్న శక్తి, మోకాల్లో ఉన్న దాగి ఉన్న సమస్తమును ప్రభుకు ఎరిగేది. కాబట్టి ఆయన మోకాల మధ్యన కూర్చునే ప్రభు సన్నిధిలో ప్రార్థించారు. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆయన జీవితంలో బలమైన కార్యములు జరిగించే దేవుడుగా దానియేలులో ఉన్నది. దానియేలు ఎలా ప్రార్థిస్తున్నాడంటే ఒక ప్రధాన యాజకుడు, ఒక ప్రధానమంత్రి, బబులోను సామ్రాజ్యంకు అధిపతి, 127 సంస్థలకు అధిపతి అయిన ఈ దానియేలు ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభు సన్నిధిలోని ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే మోకాలు వేసుకొని బ్రతిమాలుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా, ఈ దినాన బ్రతిమాలు ఉన్నదా? ప్రభు సన్నిధిలో మనం బ్రతిమాలి ప్రార్థిస్తున్నామా? ఎలా ప్రార్థిస్తున్నాము? ఏదో తూతూ మంత్రాల్లాగా ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థనలో మంత్రాలే తప్ప కానీ బ్రతిమాలుకునే ప్రార్థనలు మాత్రం ఈ దినాలు లేదు. ఆనాటి దినంలో భక్తులందరూ ప్రభు సన్నిధిలో బ్రతిమాలుకుంటూ ప్రభా నాన్న ఇయ్యండి నాయన, ఇది నాకు అవసరం నాన్న, నా దేశం కొరకు ప్రభా, అలాగ బ్రతిమాలుకొని దేశం కొరకు వాళ్ళు కన్నీరు కాచుతూ ప్రార్థించేవారు. బ్రతిమాలడం లేదు ఈరోజు. ఎలాగున్నారంటే ఈ దినాల్లోని
ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తాం, ఏదో ప్రార్థన చేస్తాము, పొందుకున్నాము, అక్కడితో ఆ సమస్య తీరిపోయింది అనే ఉద్దేశంలో మనం ఉంటున్నాం. కానీ ఈ బ్రతిమాలడము చివరి శ్వాస వరకు మనకు తోడుగా ఉండేది బ్రతిమాలడమే, ప్రభు సన్నిధిలో బ్రతిమాలడం. చిన్నపిల్లలు తండ్రి దగ్గర తల్లిదండ్రులు ఎలా చేస్తారంటే, వారికి ఒక చాక్లెట్ కావాలన్నా, ఒక పెన్ను కావాలన్నా వారి తల్లిదండ్రులు బ్రతిమాలతారు. డాడీ ప్లీజ్ డాడీ, నాకు అది కావాలి డాడీ, అది ఇవ్వండి డాడీ, అది కొనండి డాడీ అనేసని. ఇవ్వకపోయినా డాడీ కొట్టినా, మమ్మీ కొట్టినా వారు ఏం చేస్తారంటే బ్రతిమాలుతారు, అల్లరి పడతారు. నాన్న నాకు ఇవ్వండి నాన్న, ప్లీజ్ 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 అని. అలాగ బ్రతిమాలి వారు ఆ చాక్లెట్నైనా, బిస్కెట్నైనా, పెన్ననైనా, దేనైనా వారు పొందుకుంటారు. అలాగ మన తండ్రి మనకు ఉన్నారు కదా, అంత మంచి మన తండ్రిని, మన సృజించిన తండ్రిని, తన అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని కొన్న మన తండ్రిని మనం ఎందుకు బ్రతిమాలుకోకూడదు? అందరినీ మనం బ్రతిమాలుకుంటాం, కానీ మన తండ్రిని మాత్రం మనం ఎప్పుడూ బ్రతిమాలుకోవటం లేదు. ఎందుకంటే మన అవశ్యతలు అలాగ ఉన్నామన్నమాట. మనం ప్రజలు బ్రతిమాలుకొని, ప్రజలు కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకొని అడుక్కుంటే వారు ఆ క్షణానికి ఇస్తారు, తర్వాత మళ్ళీ దూషిస్తారు, అవమానిస్తారు. కానీ మన పరమ తండ్రి అలాంటి వాడి కాడు కదా. ఆయన బ్రతిమాలుకుంటే మనకు తప్పకుండా సమస్తమును అనుగ్రహించే దేవుడు కదా. అట్టి తండ్రిని మనం అడగకుండా అనేక జనాంగాల దగ్గరికి వెళ్ళి ప్రాకులాడి వారి దగ్గర ఎదురు చూసి కాచుకొని అనేక మార్లు మనం అడుగుతాం. వారి హృదయాలు ప్రభు తెరవాలి కదా. కానీ మన పరమ తండ్రిని అడిగితే ఆయన హృదయం తెచ్చే దేవుడు కదా, ఆయన ఆకాశవాకిళ్ళు విప్పే దేవుడు కదా, మనకు సహాయం చేసే దేవుడు కదా, మనల్ని ఆదరించుకున్న దేవుడు కదా, మన ముందుండి నడిపించిన దేవుడు కదా. అట్టి దేవుడిని మనం ఎందుకు అడగకూడదు? మన తండ్రిని మనం ఎందుకు బ్రతిమాలుకొనకూడదు? మన తండ్రినే మనం బ్రతిమాలుకొనగల, మనుష్యులు బ్రతిమాలుకొనడం కాదు. మన ప్రభు సన్నిధిలో మోకాలు వేసుకుంటూ ప్రభువుని మాత్రమే, మన తండ్రి అయిన ప్రభువుని మాత్రమే మనం బ్రతిమాలుకుంటూ వేడుకోవాలి. అలాగ దానియేలు ప్రభు సన్నిధిలో ముమ్మారు యెరూషలేము తట్టు చేతులు ఎత్తి ప్రభు సన్నిధిలో బ్రతిమాలుకొని వేడి అడుగుచున్నాడు. బ్రతిమాలుకొని వేడి అడిగిన దానియేలుకే తన జీవితంలో దేవుడు బలమైన కార్యములు జరిగించారు. అటు దానియేలు ఏం చేశారు? సింహపు బోన్లో పడవేశారు. సింహపు బోన్లో పడవేసిన దానియేలుకి ప్రభు తండ్రి ఈయన చేసిన ఈ ప్రార్థనే ఆ సింహపు బోన్లో నుండి దానియేలుకి విడిపించినది. అదే ప్రార్థనలు లేకపోతే, దేవుని సన్నిధిలో బ్రతిమాలు కొనుక్కుపోతే దానియేలుకి సింహపు బోన్లో నుండి రాగలడా? అదే రాలేడు కదా. అదే దానియేలు సింహం బోన్లో ప్రార్థించినప్పుడు సింహం బోన్లో పడవేసినప్పుడు దేవుడి సన్నిధిలో నుంచి విడుదల అనుగ్రహించింది. సింహంలు ఏమీ చేయలేకపోయాయి దానియేలుకి, అలా చూస్తూనే ఉండిపోయేవి. అట్టి దేవుడు తనకి ఇచ్చిన అంత మంచి కృపను బట్టి ప్రభు సన్నిధిలో దేవుని నామానికి మహిమ కలుగున ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రభు సన్నిధిలో దానియేలు చేసిన ప్రార్థన, సింహపు బోన్లో దానియేలు పడవేసినా కూడా ఆయన ప్రార్థన విడవలేదు. దేవుని తట్టు మోకాలు ఉండి ప్రార్థన చేశాడు. అలాగే సంసోనుకి కూడా సింహములు వచ్చేవి. సంసోను చూసి సింహములు గాండ్రించేవి. అప్పుడు సంసోను ఏం చేసేలా సింహములు చంపాడు. సింహాన్ని చంపాడే కానీ సింహం ఎలాగా సంసోను మీద గాండ్రించి వచ్చింది. అదే దావీదు మీదకి సింహం ఎలుగుబంటి రెండు వచ్చేవి. రెండు వచ్చి దావీదుని ఏం చేసేవి? ఆ గాండ్రి వచ్చినప్పుడు దావీదు ఏం చేశారంటే ఈ సింహాన్ని ఎలుగుబంటిని కూడా చంపారు. కానీ దానియేలు మాత్రము సింహాలు ఉన్న బోనులో పడవేశారు. అంటే ఒక్కమారు సింహాలు ఉన్న బోన్లో పడవేసినప్పుడు దానియేలుని ప్రభువే విడిపించాడు. ఎందుకంటే ఆయన చేసిన ఆ మోకాళ్ళ ప్రార్థనే సింహాల బారి నుండి విడిపించాడు. ఈ రోజున లోకమనే సింహంలో మనం పడిపోయి ఉన్నామేమో, ఈ సింహం లోకమనే అపవాదిలో మనం పడిపోయి ఉన్నామేమో, లోకమనే ఆశలో మనం పడిపోయి ఉన్నామేమో. ఈ బారి నుండి మనం రావాలి, ఈ ఆశల నుండి రావాలి, ఈ కోరికల నుండి మనం బయటికి రావాలంటే మనం ప్రార్థన చేయాలి. ఈ కోరికల్లో మనం ఇమిడిపోయి ఉన్నామేమో, అలాంటి సింహం
పాపములో నుంచి మనం పడిపోయి ఉన్నామేమో, మనం బయటికి రావాలంటే ముందుగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనే భారం మనలో పుట్టాలి. ప్రార్థన చేస్తేనే సమస్త కార్యములు దేవుడు చేయగలడు. అందుకే మనం ప్రార్థించే వారిగా మొట్టమొదటి ఉండాలి. అది ఎలాంటి ప్రార్థన అంటే మోకాళ్ళు వేసుకొని ప్రభు సన్నిధిలో బ్రతిమాలుకొనాలి. బ్రతిమలాడుకొనాలి. ఎలా బ్రతిమలాడుకో, ప్రభువా నువ్వు చేయి నాయనా, నా బిడ్డల్ని మార్చు నాయనా, నా బిడ్డలకు మోకాళ్ళ ప్రార్థన నేర్పు ప్రభువా. అయ్యా నా కుటుంబానికి మోకాళ్ళ ప్రార్థన అవసరం ప్రభువా, నా జనాంగానికి మోకాళ్ళ ప్రార్థన అవసరం ప్రభువా. అయ్యా నా సమాజానికి మోకాళ్ళ ప్రార్థన కావాలి ప్రభువా. వారు మోకాళ్ళ ప్రార్థన చేసినప్పుడు ప్రభువా గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించే దేవుడు ప్రభువా. అవును, ఈ దినాల్లో మోకాళ్ళ ప్రార్థన లేదు. ప్రభు సన్నిధికి వస్తున్నాము, వెళ్తున్నామే, కానీ ప్రార్థన లేదు. వాక్యం వింటాం, గంటలు వాక్యం వింటాం, వాక్యాన్ని ప్రకటిస్తాము, అలాగే అనేక చూస్తాము, చెందుతాం, కానీ వాక్యానికి సమయం ఇవ్వటం లేదు. వాక్యానికి సమయం వాక్యం ద్వారా నడుస్తాం, కానీ ప్రార్థనకు సమయం ఇవ్వటం లేదు. ప్రార్థన ఒక గంట చేయలేకపోతున్నాం ప్రభు సన్నిధిలో. వేకువజాములే స్తుతి ఆరాధన లేదు, ఎక్కువజాములే ప్రార్థన లేదు, మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన లేదు, రాత్రి కాల సమయంలో కుటుంబ ఆరాధన లేవు, ఏవీ లేవు. ప్రజలు ఎందుకంటే ప్రార్థన లేకే ప్రజలు నశించిపోతున్నారు. ప్రార్థన ఉంటే ఎవ్వరూ జారిపోరు, నశించిపోరు, చెదిరిపోదు. అందుకే ప్రతి ఒక్కరికి ప్రార్థన ప్రాముఖ్యమైనది. అనేక మంది దినాలు ఎలాగుంటున్నారంటే సెల్ ఫోన్తోనే నడిపేస్తున్నారు. సెల్ ఫోనే సమస్తము వారి జీవితంకి అయిపోతుంది. కానీ అది విడిచిపెట్టాలి. ఒక గంట అయినా, ఒక దినానికి 24 గంటలు, ఈ 24 గంటలు ప్రభు సమయాన్ని నువ్వు ఎంత ఇస్తున్నావు? ప్రభువుకు నీ సమయాన్ని ఎంత ఇస్తున్నావు? ఎంతసేపు ప్రభు సన్నిధిలో గడుపుతున్నావు? ఎంతసేపు మోకరించి ప్రార్థిస్తున్నావు? ఎంతసేపు కన్నీరు కారుస్తున్నావు ప్రభు సన్నిధిలో? అలాగ దానియేలు ముమ్మారు ప్రార్థించినప్పుడు దేవుడు దానియేలు జీవితంలో గొప్ప కార్యం జరిగించింది. అలాగే మనం వింటున్నాం భక్త సింగ్ గారి కోసం మీకు తెలిసి ఉంటుంది. భక్త సింగ్ గారు ఎంత వృద్ధాప్య వయసు వచ్చిన వరకు కూడా ఆయన మొకాల ప్రార్థనే. ఆయన వేసిన పునాది రాళ్ళే ఈ దినాన్ని హెబ్రోన్ సంఘంగా నియమించబడింది. ఎందుకంటే ఆయన మరణం వరకు కూడా అనారోగ్యస్తుడిగా ఉన్నప్పుడు కూడా స్టేజ్ ఇక్కడ బలిపీఠం దగ్గరికి రావడానికి అక్కడి వరకు ఇద్దరు ఊత పట్టుకొని ఆయన తీసుకొని వచ్చారు. కానీ బలిపీఠం మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థించారనమాట. నేటి తరం వరకు మనకి ఎందుకంటే అలాంటి భక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆ భక్తులు ప్రార్థించారు, మోకాళ్ళు వేసుకొని ప్రార్థించారు కాబట్టే ఆ సంఘాలు అలాగ దీవించబడ్డాయి, ఆ సంఘం అలాగ వర్ధిల్లింపబడ్డాయి. ఆయన వేసిన ఆ పునాది రాయే కదా. ఆయన కూడా మన లాంటి ఒక దైవజనుడే కదా, మనకు మాదిరిగా ఉన్న దైవజనుడే కదా. ఎందుకు ఆ వృద్ధాప్యం వరకు బలిపీఠం దగ్గర మోకాలు వేసుకొని ప్రజల నిమిత్తం ప్రార్థించారంటే అలాంటి భక్త సింగ్ లాంటి దైవజనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే చాలా మంచిది అంటారు కదా. అదే నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదినము మనకు ఒక మాదిరి నీతిమంతులు మన మాదిరిగా ఉంచుకోవాలన్నమాట. మన వాక్యం విన్న ఈ దానియేలే కాదు, కానీ మన మధ్యన సంచరించిన నీతిమంతులు, అలాగే యేసన్న గారు మనలాంటి నీతిమంతులు, ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వేసిన పునాదాయే కదా ఈ దినాన్ని విస్తరింపచేస్తుంది పరిచర్యను. అందుకే మనం మోకాలు వేసి, స్త్రీలుగా మనం ప్రత్యేకించి మోకాలు వేసి ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలోని మండపానికి బలిపీఠకాన్ని మధ్య నుండి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థనే మన పని, ప్రార్థనే మన సమస్తము, ప్రార్థనే మనకు ఆరోగ్యం, ప్రార్థనే మనకు ఆహారం. అంతే తప్పక ప్రార్థన చేసినప్పుడే దేవుడు మన సమాజాన్ని, మన సంఘాన్ని, మన పరిచర్యని, మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఈనాడు భక్తులు అలాగ ప్రార్థన చేశారు కాబట్టే వారి పరిచర్య విస్తరింపబడాలి. వారు వేసిన ఆ పునాది రాళ్లే ఈ రోజున బలమైన పాత్రలుగా దేవుడు వాడబట్టి ప్రపంచమంతటా విస్తరింపబడుతుంది. నీవు నేను కూడా అలాగ మోకాలేసి ప్రార్థించినప్పుడు దేవుడు కూడా మన పరిచర్యని దీవిస్తారు, మన సంఘాన్ని దీవిస్తారు. మనము కూడా అనేక మంది జనాంగంలో వాడబడాలి. మనము కూడా ఒక మూలరాయిగా మనల్ని కూడా మన ప్రభు నియమిస్తాడు. అలాగే దావీదు ఒకరు ప్రార్థన చేశారు. రెండవ మాట చెప్తున్నాను. రాజుల మొదటి గ్రంథంలో నేను 18వ అధ్యాయం 42లో ప్రార్థించిన ఒక యోధుల కోసం, ఒక ప్రవక్త కోసం చెప్తున్నాను. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 42వ వచనంలోని ఏలియా అనే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా అనే భక్తుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఈ ప్రవక్తల కలికి ఏమి అవసరం అండి?
ప్రవక్తలు తమను తాము తగ్గించుకుంటూ దేవుని కొరకు వారు ఎంతో ప్రయాసపడి ప్రార్థిస్తున్నారు. ప్రార్థనే కదా ప్రతి భక్తులు చేసింది. మరి మనం ఎందుకండి ప్రార్థన చేయకూడదు? మనకు ప్రార్థన అంత నిర్లక్ష్యం ఎందుకు? ప్రార్థన అంటే ఏదో మనకు చులకన, ప్రార్థన అంటే ఏదో మనకు తగ్గింపు. ప్రార్థన చేయకపోతే మన జీవితంలో ఏమీ చేయలేమండి. మనము ఈ కార్యాలు జరగాలంటే మొట్టమొదటిగా ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. అలాగే ఏలియా భక్తుడు ప్రార్థన చేశారు. ఎలాంటి ప్రార్థన చేశారంటే దేని కొరకంటే ఇశ్రాయేలీ ప్రజలందరినీ ఒక తట్టు తిప్పారు. అంటే అందరినీ ఒకే తట్టు తీసుకొని వచ్చిన ఒక ప్రవక్త ఏలియా. ప్రజలందరూ చెదిరిపోతుంటే ఈ చెదిరిపోయిన ఈ జనాంగాన్ని అందరినీ ఒకే దగ్గరికి సమకూర్చి తీసుకొని వచ్చిన ప్రవక్త ఏలియా. అలాంటి ప్రవక్త జనులందరినీ పోగు చేసి అందరిని కొరకు తను నియమింపబడి అందరినీ ఒకే తాటలో తీసుకువెళ్తున్న ఏలియా ప్రవక్త. ఈ ఏలియా ప్రవక్త ప్రజలందరినీ దేవుని తట్టు తిప్పి ప్రజలందరి కొరకు ప్రార్థన చేసే ఒక భక్తుడు. ఈయన ఏం చేశారు అని అంటే ఈయన ప్రభు సన్నిధిలో 7 మార్లు ప్రార్థించారు. దానియేలు 3 మార్లు ముమ్మారు ప్రార్థించారు. ఏలియా ప్రవక్త 7 మార్లు కూడా ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారంటే ఈయన ఏం చేశారంటే ప్రజలకు కరువులో ఉన్నారు. ప్రజలైతే దేవుని తట్టు తిప్పారు, సమస్యను చూస్తున్నారు. కానీ ప్రజలకు ఆ దేశంలో కరువు. ఈ కరువు కొరకు ఆయన ప్రార్థన చేసేవారు. ఎలా అంటే నీరు లేదు, దాహంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పంటలు లేవు, నీరుంటే కదా పంటలు పండుతాయి, ప్రజలకు ఆహారం దొరుకుతుంది కదా. ఇలాంటి ప్రజల ఆకలి దప్పులతో ఉన్న ఈ ప్రజలందరినీ పోగు చేసిన ఈ ఏలియా ప్రవక్త దేవుని సన్నిధిలో 7 మార్లు దేవుని సన్నిధిలో మొకాళ్ళ మధ్య ముఖము ఉంచుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థించారు. దేని కొరకు ప్రార్థించారంటే వర్షం కొరకు ప్రార్థించారు. వర్షం రాక ప్రజ కరువులై ఉంటుండగా ఆ కరువైన ఆ ప్రాంతంలోని వర్షం లేదు. వర్షం లేకపోతే మనం జీవించగలమా? నీరు లేకపోతే మనం ఆహారం పొందగలమా? మన పంట పొలాలు పండగలవా? మన పంట పొలాలు పండాలి అంటే మనకు నీరు అవశ్యం, నీరు కావాలి. ఆ నీరు లేక ప్రజలందరూ అల్లాడిపోతున్నాయి. ఈ అల్లాడిపోతుడి ఈ జనాంగము కొరకు ఏలియా ప్రవక్త ప్రభు సన్నిధిలో 7 మార్లు ప్రభు సన్నిధిలో మొకాల మధ్యన ముఖము ఉంచుకుంటూ ప్రభు సన్నిధిలో బ్రతిమాలుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా లాంటి మన భక్తులు మన జీవితంలో ఉండాలి కదా. అలాంటి భక్తుల్లాగా మనము కూడా ఉండాలి అంటే మొకాల మధ్య ఉండి ప్రార్థన చేయాలి. ఆయన అహాజు రాజు వచ్చినప్పుడు ఆకలితో ఉంటే అహాజు రాజుని పంపించాడు. ఆకలేస్తుంది అంటే వెళ్ళి భోజనం చేయన్నారు. కానీ ఏలియా ప్రవక్త ఆకలితో ఆహారం లేక తినకుండా ప్రభు సన్నిధిలో 7 మార్లు మొకాల మధ్యలో ముఖం పెట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. వర్షం కొరకు 1 మారు ప్రార్థన చేశాడు, 2 మార్లు చేశాడు, 3, 4, 5 అలాగ ప్రార్థన చేసినప్పుడు తన పనివాడిని పంపించి వర్షము దిగిందా లేదో చూసుకోండి అంటే చూసుకొని వచ్చినప్పుడు ఏం చేసిన ఆకాశంలో అరచేయి అంత మేఘమే ఉన్నది. ఈ అరచేయి అంత మేఘం వర్షం ఎలాగొస్తుందండి? అరచేయి అంత మేఘం ద్వారా వర్షం రాగలదంటే ఏలియా విశ్వాసంతో చెప్పారు, మోపైన వర్షం పంపించే దేవుడు వస్తున్నాడు అన్నారు. అలాగే ఏలియా 7వ మారు మొకాళ్ళ మధ్య ముఖముంచుకొని ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి మోపైన వర్షంని పంపాడు. ఆ పట్టణం అంతా కూడా ఆకలి తీర్చబడింది, దాహము తీర్చబడింది, పంట పొలాల సమృద్ధిని అనుగ్రహించాలి. ఏలియా మొకాల మధ్య నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యములు జరిగించలేదా? మరి మన జీవితంలో దేవుడు ఎందుకు కార్యాలు జరిగించడు? మనకు భారం ఉన్నదా? ప్రార్థన చేయాలనే భారం ఉన్నదా? ప్రార్థించాలి అని భారం వల్ల ఉన్నప్పుడు తప్పకుండా మనం ప్రార్థిస్తాం. మనం ఎలా ప్రార్థిస్తామంటే కెరటాలు పొంగిపోయినట్లు మనం ప్రార్థిస్తాం. మనకు దేవుడు సహాయం చేసినప్పుడు పొంగిపోతాం, కృతజ్ఞతలు, స్తోత్రాలు, హల్లెలూయా అని ప్రార్థిస్తాం. ఆ తర్వాత ఆ సమస్య తీరిపోయాక మళ్ళీ కెరటం చతకబడిపోయినట్టు మనం కూడా చతకబడిపోతాం అన్నమాట. మరి మనం ప్రార్థన చేయము. కానీ మనం అలాంటి ప్రార్థన చేయకూడదు. నదీ ప్రవాహం వలె మన కన్నీరు పారుతూ మనం ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ మన కన్నీరు నదీ ప్రవాహం వలె పారాలి, మనం పారుతూ ఉండాలి. అలా పారుతూ ఉన్నప్పుడే
మనం దేవుడి సన్నిధిలో నిలవగలం. అంతేగాని కెరటం వచ్చి కొట్టిపోయేవారుగా మనం ఉండకూడదు. ఒక అల్లజడికి వస్తాము, పొట్టుపడిపోతాం. అలాంటి ప్రార్థన మనకు కాదు. పారే ప్రార్థన మనం ఉండాలి, పారుతూ ఉండాలి, మనం ప్రవహించాలి. అనేక మంది మన ప్రవాహం ద్వారా చూడాలి, మన ప్రవాహంలో నడిపించాలి. అట్టి ప్రార్థన మనకు కావాలి. ప్రవహించే ప్రార్థన మన జీవితంలో కావాలి. అలాగే ఏలియా ప్రార్థించాడు, మొఖాల మధ్య ముఖముంచుకొని అయ్యా ప్రభు సన్నిధిలో 7 మార్లు ప్రార్థించినప్పుడు ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ దినాన నీవు నేను ప్రార్థించడం, మన ప్రార్థన కూడా ప్రభు ఆలకించాలి. 30 వర్షంను కురిపిస్తాడు ఆయన. మన మధ్యన 30 వాన పంపిస్తాడు. పరిశుద్ధాత్మడనే 30 వాన మన మధ్య వస్తుంది. మనం ప్రార్థించాలి, అంగలార్చాలి, గోల్ చేయాలి, రోదన చేయాలి, కన్నీరు కార్చాలి, ప్రభు పాదాలు పట్టుకొని వేడి ప్రార్థన చేయాలి. అప్పుడే ప్రభు మన మధ్యలో సంచరించి మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే 3వ వ్యక్తి కొరకు ప్రార్థన కోసం చెప్తారు. అందరూ ప్రార్థించారు కదా, మరి మన పరమ తండ్రి కూడా మన కొరకు ప్రార్థించాడు కదా. యేసయ్య మన పరమ తండ్రి కదా, ఆయన కూడా మన కొరకు ప్రార్థించారు. ఎంత భారంగా ప్రార్థించారు తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థించాడు. సిలువతో తన రక్తాన్ని కార్చాడు, తన యవ్వన రక్తాన్ని కార్చాడు. మన నిమిత్తమే కదా గెత్సేమనే తోటకు వెళ్ళి ప్రభు సన్నిధిలో తండ్రితో విజ్ఞాపన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవునుగా కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. ఆయనకి చేయవలసిన ప్రతిదీ తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తన తండ్రి చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలంటే భారము కలిగి గెత్సేమనే తోటలో నలిగిపోతూ శ్రమలు వస్తాయి, అప్పగించబడతాడు. అయినా తెలుసు కానీ ప్రభు సన్నిధిలో తన తండ్రి ఇచ్చిన నమ్మకాన్ని, తండ్రి ఇచ్చిన మాట ప్రకారము మన మధ్యన ఆయన సంచరిస్తూ ప్రార్థించాడు. ఆయనకు చేయవలసిన ఎంత బాధ్యత మన కొరకు ఆయన ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన మొఖాల మధ్య ముఖం ఉంచుకొని ఆయన మన తండ్రి కొరకు ప్రార్థన చేశాడు. లోకాసువార్త 22:41 ఒక మాట చూడండి. ఈ లోకాసువార్త ప్రార్థన, యేసయ్య రాతి వేత అంత దూరంలో ఉండి శిష్యుల్ని తీసుకొని వెళ్ళారు. యేసయ్య తన శిష్యులందరినీ తీసుకొని వెళ్ళారు. కానీ శిష్యులు అక్కడే ఉంచారు, కొండ దగ్గరే ఉంచి మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అని వాళ్ళు అక్కడ ప్రార్థనకు అప్పచెప్పి రాతి వేగం అంత దూరంలో ఆయన వెళ్ళి యేసయ్య గెత్సేమనేలోని ప్రార్థన చేస్తున్నాడు. నలిగిపోయి రోదనతోని మహావేదంతో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవును గాక, నీ చిత్తమే సిద్ధించబడాలి ప్రభా, నీ చిత్తమే సిద్ధించబడాలి ప్రభా అని ప్రార్థించాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థనే ప్రాముఖ్యమైనది, ప్రార్థనే విలువైనది. ఆయన తండ్రి సన్నిధిలో గెత్సేమనేలాగా ప్రార్థన నలిగిపోతూ కరిగిపోతూ వేదన చెందుతూ మన కొరకు ప్రార్థించాడు. అది ఆయన చిత్తము కాదు కదా. తన తండ్రి చిత్తము నెరవేర్చబడాలి అంటే ఆయన శ్రమపడి, హింసపడి, బాధలు పడి, కొరడాలు తిని, దూషించబడి, అవమానపడి, హింసించబడి ప్రార్థించేశాడు. అలాంటి ప్రార్థన మనకు కావాలి. దూషించబడుతున్నావా బిడ్డ? ఇది నన్ను హింసించబడుతున్నావా? ఏనాడైనా నీకు బాధ కలుగుతుందా? కన్నీరు వస్తుందా? వేదన పడుతున్నావా? దుఃఖం పడుతున్నావా? నీ కుటుంబ సమస్యల, నీ ప్రజల సమస్యల కొరకు నువ్వు ప్రార్థన చేయవా? నీ నాయకుల కొరకు నువ్వు ప్రార్థన చేయవా? నీ దైవ జనాంగం కొరకు నువ్వు ప్రార్థన చేయవా? నీ బలపడుతున్న ఈ బలిపీఠాలు కూలిపోతున్నావని ప్రార్థన చేయవా? మన పరమ తండ్రే కదా గెత్సేమనే తోటలో నలిగిపోతూ మన కొరకు ప్రార్థన చేశాడు. ఇది నన్ను మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నా? తల్లి ప్రార్థన చేయండి అమ్మా. గోనెపడ్డ వేసుకొని ప్రార్థన చేయండి అమ్మా. మా కాళ్ళ ప్రార్థన అవసరం అమ్మా. మన సమస్యలు తీరిపోతే మన ప్రభుని మర్చిపోతున్నాం తల్లి. మర్చిపోవద్దు ప్రభుని. సమస్య తీరిపోయింది, ఈ అవసరం తీరిపోయింది, ఈ కొదువు తీరిపోయింది, ఈ పని తీరిపోయింది. ప్రభు అక్కడ పని చేస్తే చాలు, అంతతో ప్రభుని మనం దూరం అయిపోతున్నాం. బిడ్డ ఈ దినాల్లో ప్రభుకు నీవు దూరం అవ్వద్దు. ప్రభు సన్నిధిలో నిలబడు, కన్నీరు కార్చు, మొఖాలు వేసుకొని ప్రార్థన చేయి.
నువ్వు ఫలిస్తావు, నీ కుటుంబము ఫలిస్తుంది, నీ బిడ్డలు ఫలిస్తారు. నీ బిడ్డలకు నేర్పు, బాల్యము నుండి నీ బిడ్డలకు నేర్పండి మోకాళ్ళ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. నీ మోకాలు వేసుకొని ప్రార్థించినప్పుడు సాతానుడు నీ మోకాళ్ళ కింద అనగద్రొక్కబడతాడు. ఆ మోకాళ్ళ శక్తి నిలవబెడుతుంది. ఒక దినాన్న ఆ మోకాళ్ళ శక్తి దానియేలు నిలవబడింది. ఆ మోకాళ్ళ ప్రార్థన ఏలియాకు సహాయం అనుగ్రహించింది. ఆకలి దప్పులతో ఉన్న ప్రజలకు ఆహారమును ఆకలి తీర్చారు. అలాగ మోకాళ్ళ ప్రార్థనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు తన యవ్వన రక్తాన్ని చిందించారు. అలాంటి మోకాళ్ళ ప్రార్థన ఈ దినాల్లో మనకు కావాలి. మోకాళ్ళ ప్రార్థన లేదు బిడ్డ, మోకాళ్ళ ప్రార్థన అవసరము. ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన చేయాలి. స్వేచ్ఛగా మనం కుర్చీల్లో కూర్చుంటాం, వింటాం, వెళ్ళిపోతాం కాదు, కానీ మన సమయాన్ని ప్రభు సన్నిధిలో ఇవ్వాలి. సిలోహులో అన్నమ్మ తల్లి ప్రార్థించింది, కన్నీరు కార్చి. తన అవసరం కొరకు బిడ్డలు లేరు, కన్నీరు కాల్చి మోకాలు వేసి మనో దుఃఖంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించింది. ఆ తల్లి మొర దేవుడు ఆలకించలేదా? ఆ మోకాళ్ళ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వలేదా? అలాగే రిష్బా ప్రార్థించింది. ఎండిపోయిన తన బిడ్డలు, చనిపోయిన బిడ్డల కొరకు రిష్బా ప్రార్థించింది. కొండపైన ఆ 7 బిడ్డలు మరణించారు. మరణించిన బిడ్డల కొరకు ఆ తల్లి ఎందుకు కన్నీరు కార్చాలి? బ్రతుకున్న బిడ్డల కొరకే మనం కన్నీరు కార్చలేకపోతున్నాం. మరణించిన ఆ బిడ్డల కొరకు రిష్బా కొండపైన ప్రార్థించింది. ప్రార్థించింది. కలేబరాలు తినకుండా, ఎముకలు తినకుండా, పక్షులు రాకుండా రాత్రంతయు అలాగా మెలకువగా ఉండి బిడ్డలకు కావలగా కాసి బిడ్డల కొరకు చూస్తుంది. అలాంటి రిష్బా ప్రార్థించింది కదా, గోనె పట్ట వేసుకొని. బిడ్డ, ఈ దినాన్ని మేము ప్రార్థిస్తున్న వాళ్ళగా చనిపోయిన బిడ్డల కొరకు వారు ప్రార్థిస్తున్నాడు. యాకోబు ప్రార్థన చేశాడు, తన కుమారుడైన యోసేపు కొరకు ప్రార్థించాడు. అయ్యా, నా బిడ్డడి ఏమైపోయాడో, ఏ జంతువులు తిన్నావో, కన్న బిడ్డ ఎలాగున్నాడు. నీ యాకోబు కన్నీరు కాచుతూ గోనె పట్టా వేసుకొని యోసేపు కొరకు ప్రార్థించినప్పుడు యాకోబు ప్రార్థన విన్న దేవుడే కదా యోసేపును దీవించి ఐగుప్తు దేశానికి ఒక రాజుగా ఉండి అనేక మందికి సహకరించే ఒక ఆదరణకర్తగా యోసేపును దీవించిన దేవుడు కదా. ఆ తల్లిదండ్రులు చేసిన ప్రార్థనే కదా యోసేపును కాచింది. అలాగ మనము కూడా మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. పురుగోలు ప్రార్థించండి. మీ బిడ్డల్ని మీరు పురుగొల్పండి, ప్రార్థించండి, నేర్పించండి. మామూలుగా మోకాలు వేయడం కాదు, నిటారుగా మోకాలు వేయి ఆకాశం తట్టి చేతులు పైకెత్తి దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన తప్పకుండా ప్రభు ఆలకించే దేవుడుగా మన మధ్యన ఉన్నాడు. ఆమేన్. అలాగే ప్రార్థన కాదు, కన్నీటితో ప్రార్థన కూడా చేయాలి. కన్నీటితో ప్రార్థించే భక్తుల కొరకు చెప్తారు. కన్నీటితో మనం ప్రార్థించాలి. ఒకటి మోకాళ్ళతో ప్రార్థన, సెకండ్ కన్నీళ్ళతో ప్రార్థన. కన్నీళ్ళతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా నీ కన్నీటి ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథంలో 56వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట సెలవిస్తున్నాడు ప్రభు. నా కన్నీరు నీ బిడ్డలో నుంచబడి ఉన్నది, అవి నీ కెవెల్లో కనబడి ఉన్నది. మన కన్నీరు ఒక చుక్కైనను దేవుని హృదయం నాకు భారం కలిగి ఉన్నవి. ఆయనట, నా కన్నీరు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నది, అవి నీ కెవెల్లో కనబడుచున్నవి. మన కన్నీరు ఎక్కడున్నది? ఆయన బుడ్డిలో ఉన్నది. ఆయన కవిలిల్లో మన కొరకు రాచి ఉంచిన దేవుడు. ఎంత మంచి దేవుడు కదండి. మన కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచుకున్నాడు, మన కవిల్ని ఆయన గ్రంథంలో లెక్కించబడి ఉన్నాడు కదా. అయితే కన్నీరు ఎందుకు అలా కార్చాలి? కన్నీరు అనేది కార్చాలా అంటే ప్రభు ఏం చెప్తున్నారు? మన కన్నీరు ఆయన బుడ్డిలో. ఈ లోకంలో మనం ఏడు సంపాదిస్తున్నో తెలుసా? మన ఆస్తులు, మన అంతస్తులు, ఐశ్వర్యము, సంపాదన, ఎల్లకాలం ఇదే మన యాతన, ఇంకేటి కాదు. సంపాదించుకోవాలి, వారికన్నా మనం ఎక్కువగా ఉండాలి, వారికన్నా మనం గొప్పవారిగా కనబడాలి, మనకన్నా వారు ఎందుకు తక్కువ అనే హెచ్చుభావాలు మనకు అవే కనిపిస్తాయి. ఇహలోకంలో మనం అనేక సంపాదించుకుంటాము, సమకూర్చుకుంటున్నాము, కానీ పరలోకంలో మన కొరకు దేవుడు ఒకటి దాచి ఉంచాడు. మనం సంపాదించింది ఆయన ఒకటి దాచి ఉంచాడు అనేది మనం మాత్రం తెలియదు. ఆ దాచి ఉంచింది ఏదో మనకు తెలియాలి అంటే మనం కన్నీరు కార్చాలి.
గమనించాలి. మనం ఇక్కడ ఎంత కన్నీరు కాచుతామో అంత కన్నీరు పరలోకంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు దాచి ఉంచాడు. ఆయన బుడ్డిలో మనం దాచి ఉంచాడు. అమ్మా, ఇక్కడ నువ్వు కన్నీరు కాచు. నీ కన్నీరుని పరలోకంలో దాచి ఉంచే దేవుడు ఒకడున్నారు. ఆయన నీ కన్నీరుని కాచుతాడు, దాచి ఉంచుతాడు. కానీ మనం ఇక్కడ కన్నీరు కాచి ఎప్పుడూ మన సంపాదన, మన అవసరాలు మరి ఏదో దాచుకోవాలి, ఏదో గణించాలి. ఏది సాధిస్తాము, ఏది గణించి, ఏది సంపాదించి, ఏది చేస్తావు? నువ్వు చనిపోయినప్పుడు ఏదైనా నువ్వు తీసుకొని వెళ్ళగలుగుతావా? దేవుడి సన్నిధిలో నీ ఇదంతా మోసుకొని తీసుకొని వెళ్ళగలవా? ఏమీ తీసుకోలేము కదా. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. కానీ కన్నీరు అనేది ఒకరోజు ప్రభు సన్నిధిలో ఉంటుంది. ఆయన మనం కన్నీరు ఇక్కడ కాచితే ఆ కన్నీరు అక్కడ దాచి ఉంచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అలాగే దావీదు మహారాజు ఎలా కన్నీరు కాచుతున్నాడంటే ఆయన తన కన్నీరుని ఒక బుడ్డిలో దాచాడు. అవి కవిళ్ళలో దాచిపడి ఉన్నాయి. నువ్వు ఇక్కడ కన్నీరు కాస్తే నీ కన్నీరు ఆయన తన బుడ్డిలో దాచి ఉంటాడు. నీ కవిళ్ళలోని ఆయన నీ కొరకు లెక్కించి ఉంటాడు. నువ్వు ఎంత కన్నీరు కాచావో ఆ కన్నీరంతటిని ఆయన తన కవిలిలో దాచి ఉంచే దేవుడు. ఆయన తన కవిలిలో దాచి ఉంచాడు. ఎప్పుడైనా నువ్వు ఒకరోజు నిన్ను వస్తాడు, నా బిడ్డ నువ్వు కన్నీరు కాచావు తల్లి, నీ కన్నీరే నీకు నా సమస్తము. నీ కన్నీరే ఆయనకి ఆ యొక్క అంటే మనం దాచి ఉంచేది. మనం దాస్తాం, మన సంపద, మన కన్నీరే అక్కడ ఒక సంపద. ప్రభు సన్నిధిలో మన కన్నీరు ఒక సంపద, ఒక ఆస్తి. మనం అక్కడ దాచుకొని ఉంచుకోవాలి. ఇహలోకంలో ఎన్నాళ్ళు దాచుకుంటావమ్మా? ఇహలోకంలో ఎన్నాళ్ళు ఉంచుకుంటావు ఇవన్నీ? ఈ బంగారము, వెండి, డబ్బు, ఆస్తి, వజ్రాలు, వైడూర్యాలు, నీ చీరలు, ఇవన్నీ ఇక్కడలో ఉన్నాయి. ఇల్లు, అంతస్తు, ఈ సంపాదన, ఈ బంధుమిత్రులు, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. కానీ ఒకరోజు నువ్వు పరలోకం వెళ్తాడే, అక్కడ నువ్వు ఏటి దాచుకుంటావు చెప్పు? కన్నీరు ఇక్కడ కాచకుండా అక్కడికి వెళ్ళిపోయావనుకో, దేవుడు నీ కోసం ఏది దాచి ఉంచుతాడు? నువ్వు దాచి ఉంచిందల్లా నీ కన్నీరే. నువ్వు భారంగా కన్నీరు కాచు ప్రభు సన్నిధిలో. తప్పకుండా నీ కన్నీరు ఒక దూరం దాచి ఉంచబడుతుంది. నీ కన్నీరుకు ఒక విలువ ఉంటుంది. నీ కన్నీరు ఒక ప్రయోజనకరంగా ఉంటుంది. నువ్వు కన్నీరు కాచు బిడ్డ. 10 మంది కొరకు నువ్వు కన్నీరు కాచు. నీ కన్నీరు ద్వారా ఒక జీవితం బాగుపడాలి. నీ కన్నీరు ద్వారా నీ గృహంలో జీవితం నీ భర్త మారలేదా? నీ కుటుంబం మారలేదా? ఎవరు మారలేదు? వారి కొరకు నువ్వు కన్నీరు కాచి ప్రభు సన్నిధిలో కన్నీరు కాచి. ఎప్పుడు మనం కన్నీరు కాస్తామంటే మనుషుల దగ్గర కన్నీరు కాస్తాం. ఆ మనుషుల దగ్గర కన్నీరు కాస్తే మనుషులందరూ నేను చులకనగా చూస్తారు. ఎవరి దగ్గర నీ కన్నీరు వ్యర్థముగా పోనివద్దు బిడ్డ. నువ్వే కన్నీరు ఎప్పుడు ప్రభు సన్నిధిలో శిలోహులో వెళ్ళి కాచుకొని కన్నీరు దేవుడు చూస్తాడు. శిలోహులో నువ్వు కాచిన కన్నీరు దేవుడు తప్పకుండా చూసి ఆయన కవిల్లో దాచి ఉంటాయి. మనుషుల మధ్య నువ్వు కన్నీరు కాస్తావు. నీ బాధ వస్తే నా భర్త చూడలేదండి, నా పిల్లలు చూడలేదండి, నాకు అలాగున్నదండి, నన్ను ఇలా తిట్టారండి, ఇవే మాటలు మనం ఒకరితో ఒకరు చెప్పుకొని మనం హృదయంలో ఉన్న భారము అప్పటికి అయిపోతుంది కదా. చెప్పుకొని కన్నీరు కాచామనుకో అప్పటికి ఆ భారం తొలిపోతుందని కన్నీరు కాచి ఒకరితో ఒకరు మనం పంచుకుంటాం. ఆ పంచుకోవడం కాదండి. నీ కన్నీరు పంచుకోవాలి అంటే ప్రభు సన్నిధిలో కాచు. నీ కన్నీరు బహు విలువైనది, అది ఎన్నరూ కొనలేనిది. దేవుడు ఒక్కడే పరమాత్మను కొనగలిగిన శక్తి ఆయనకే. అట్టి కన్నీరుని ప్రభు సన్నిధిలో శిలోహులో కాచు. నీ కన్నీరుకు ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. మనుషుల దగ్గర కన్నీరు కాచవద్దు బిడ్డ. మనుషులు కొంత మాత్రమే. నీ కన్నీరుకు విలువనివ్వరు ఎవరును. ప్రతి ఒక్క కన్నీరు, నేను కూడా కన్నీరు కాస్తాను, నాకు హృదయంలో బాధ ఉంది, అనేక సమస్యలు, ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. కానీ ఆ కన్నీరు ప్రభు సన్నిధిలో నేను కాచినప్పుడే నాకు నా ప్రభుకి విలువ ఉంటుంది. నేను మనుషుల దగ్గర కన్నీరు కాస్తే నా ప్రభుకి విలువ ఇవ్వరు. వారు అంతవరకే. నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదమ్మా, నీ ప్రభు నువ్వు చేస్తాడు కదా అనే మాట మనం అనిపించుకోకూడదు. మన ప్రభు మనకు చేస్తాడనే విశ్వాసంతో మనం శిలోహులో కన్నీరు కాచినప్పుడు తప్పకుండా ప్రభు మనకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. బిడ్డ, ఇది ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు కన్నీరు కాచకండి, చేతులు చాచి యాచించకండి, కన్నీరు కాచకండి. ఎవరి మనుషుల పాదాలు పట్టుకొని మీరు ఆడవకండి, దేవుడు పాదాలు పట్టుకోండి. నిజంగా చెప్తున్నాను, దేవుడు పాదాలు మనం పట్టుకుందాం.
ఆయన సన్నిధిలో కన్నీరు కాదు. మనందరికీ సమస్యలతో వచ్చాం, ఏదో బాధతో వచ్చాం, ఏదో సమస్యలు, ఇబ్బందులు. మన బిడ్డల మాట వెళ్ళేదా? కుటుంబంలో సమస్యల, ఆర్థిక పరముగా పడిపోయామా? లోకంలో అనేక అవమానాలు, దోషంలా మన బిడ్డల కొరకు, మన సంఘాల కొరకు మనం మనుష్యుల మధ్యన కన్నీరు కాచు. ఈ విలువైన కన్నీరు, ఇది కొనలేని కన్నీరు. ఎవరు మనకి కన్నీరును తీర్చేవారు కాదు. నీ కన్నీటి రోదన్ని ఎవరు తుడిచేవాడు కాదు. నీ భర్త మారాలన్నా, నీ కుటుంబము మారాలన్నా, నీ సమస్యలు తీరాలన్నా, నీ ఆర్థిక పరిస్థితిని లేవాలన్నా, అవమానమైన చిక్కుల్లో నుండి విడిపించబడాలన్నా, లోకమైన అపహాసంలో నుంచి విడిపించబడాలి అన్నా ఒక్కటే కన్నీరు. ఈ కన్నీరు ప్రభు సన్నిధిలో కార్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన నీ కన్నీరుని తన బుడ్డిలో దాచి ఉంచే దేవుడు. ఆయన తన కవిలిలలో నీ కన్నీరు కొరకు లెక్కించే దేవుడు. ఒక దినాన్ని లెక్క పెడతాడు బిడ్డ. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఇలా కన్నీరు ప్రజల మధ్యన కార్చకండి. దయచేసి ఎప్పుడు ప్రజల మధ్యన కార్చకండి. ప్రభు సన్నిధిలో మీ కన్నీరు కార్చకండి. మీ కన్నీరు వృధా పోనివ్వకండి. దయచేసి వృధా పోనివ్వకండి. నీ కన్నీరుకు ఉన్న విలువ, అంత శక్తి, నీ కన్నీటిలో అంత శక్తి దాగి ఉన్నది. ఈ మంచి కన్నీరు, ఈ దాగి ఉన్న కన్నీరు, ఈ బాధ కలిగిన ఈ కన్నీరుని ప్రభు సన్నిధిలో కార్చు. ఆయన నీ మనవి ఆలకిస్తాడు. నీకు ప్రతిఫలమును అనుగ్రహించే దేవుడు. దావీదు అలాగ కన్నీరు కాచినప్పుడు దేవుడు దావీదు మొర ఆలకించాడు కదా. ఆయనకు ప్రతిఫలమును అనుగ్రహించాడు కదా. ఆయన నిలబెట్టుకున్నాడు కదా. పశ్చాత్తాపంతో కన్నీరు కార్చాడు దావీదు. బాధతో కన్నీరు కార్చాడు దావీదు లేవనెత్తిన దేవుడే కదా. పడిపోయిన దావీదును మరలా లేవనెత్తిన దేవుడే కదా. పశ్చాత్తాపంతో పడిపోయిన దావీదే కదా. అయినా ప్రభు లేవనెత్తాడు కదా. కన్నీరు కార్చాడు కదా. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాడు కదా. తన పడకల మీద ఉండి కన్నీరు కార్చాడు కదా. హృదయంలో ఎంత బాధో, ప్రభువా నేను పడకల మీద తప్పు చేశానేమో జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు, తన పడకలు తెరిపోయినప్పుడు అట్టి ప్రార్థన కావాలి. భారమైన ప్రార్థన, హృదయంలో కన్నీరు, భారమైన ప్రార్థన కావాలా. భారం ఉన్నప్పుడు నీ జీవితంలో కన్నీరు తప్పకుండా వస్తుందమ్మా. అది కన్నీరు వృధా కానివ్వద్దు. నువ్వు కన్నీరు కాచినప్పుడు నీకు ప్రథమలను అనుగ్రహించే దేవుడు. అలాగే ఒక స్త్రీ ప్రార్థించింది. ఆ స్త్రీ కొరకు నీకు ప్రార్థిస్తాను. ఆ తల్లి ఎలాంటి తల్లి అంటే, ఆ తల్లి కొరకు మనకు మధ్యలో తల్లి కొరకు నేను ప్రార్థించాను. 4వ శతాబ్ద కాలంలో ఉన్న ఒక తల్లి కొరకు చెప్తాను. ఆ తల్లి పేరే మౌనిక. ఆ తల్లి వివాహమై ఇంటికి వచ్చింది, అత్తవారి ఇంటికి. తన భర్త, అత్త ఇద్దరు, భర్త తాగుబోతు, అత్త సమంగా చూడదు ఆ బిడ్డని. మౌనిక అనే బిడ్డకి తల్లి, ఆ భర్త చూడడు, అత్త చూడదు. కానీ వివాహమై కొత్తగా వచ్చిన ఈ మౌనిక అనే తల్లి ఏడ్ చేసింది. ప్రభు సన్నిధిలో ఎప్పుడు కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉండేది. ఎందుకంటే ప్రభా నా భర్త మారాలి, నా అత్త మారాలి, నా కుటుంబంలో గొడవలు ఉండకూడదు, అల్లరి ఉండకూడదని ఒంటరిగా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చుకుంటూ ప్రార్థిస్తూ ఉండేది. ఒక బిడ్డ జన్మనిచ్చింది. ఆ తల్లి ఒక బిడ్డని జన్మనిచ్చింది. ఆ బిడ్డని కూడా చూస్తుంది. కానీ భర్త మారలేదు, తల్లి మారలేదు, అత్త మారలేదు, ఇద్దరు మారలేదు. కానీ ప్రార్థన విడవలేదు. మారలేదు కదా, నేను ఎందుకు ఇంకా ప్రార్థన చేయాలనుకోలేదు. కానీ ప్రార్థిస్తూ అలాగే ఉండేది. ఆ మౌనిక అనే తల్లి అలాగ ప్రభు సన్నిధిలో భర్త కొరకు, తన అత్త కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. ఒకనొక దినంన ప్రభు తన భర్త హృదయాన్ని మార్చాడు, తన అత్త హృదయాన్ని మార్చాడు. త్రాగుబోతైన తన భర్తని ప్రభు విడిపించాడు. గయ్యాలి అయిన తన అత్తని విడిపించాడు. కుటుంబంలో సమాధానాన్ని ఇచ్చాడు. అలా ప్రభు 19 సంవత్సరాలు అలాగా కుటుంబాన్ని నడిపిస్తూ ఉండగా తన బిడ్డడు పెద్దవాడయ్యాడు. ఆ పెద్దవాడైన బిడ్డడు ఏం చేశాడంటే మరలా తాగుడుకు, వ్యసనమునకు బానిసై మత్తులో పడిపోయాడు. అలాగే బిడ్డ ఎలా పాడైపోయాడంటే అలాంటి పాడైపోయాడు. అంటే లోకమనే ఆశలో మునిగిపోయాడు, వ్యభిచారమైన ఆశలో మునిగిపోయాడు. తెలియకుండా అమ్మాయిలు వ్యభిచరిస్తూ ఉండేవాడు. అలాంటి తన బిడ్డ, అయ్యో తల్లి భర్త మారాడు, అత్త మారింది అనుమతికి బిడ్డ పడిపోయాడు. మళ్ళీ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉన్నది. ఆ బిడ్డడి కొరకు ప్రార్థిస్తున్నది. 19 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ బిడ్డడికి అప్పుడు ప్రభు దర్శించి, ఆ తల్లి అలాగే కన్నీరు కారుస్తుంది. సిలోహుకు వెళ్తుంది, కన్నీరు కారుస్తుంది. చెప్పుకోలేదు, ఎవరికి
చెప్పాలి? ఎవరు చెప్తే తన ఆకలి తీస్తారా, దాహం తీస్తారా? ఎవరు తీర్చరు. కానీ సిలోహు వెళ్ళి ఆ బిడ్డల కొరకు, ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తుంది. 19 ఏళ్ళ ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తుంది. బిడ్డ మారాలి ప్రభా, నా బిడ్డ మారాలి, నా బిడ్డను దర్శించండి ప్రభా, మునిగిపోయాడు, పాపము వ్యసనంలో పడిపోయాడని బిడ్డ కొరకు కన్నీరు. 19 సంవత్సరం తర్వాత ఆ బిడ్డను మరలా మార్పు పొంది ప్రభు సన్నిధిలో నిలబడి ప్రభు సేవలో బలమైన పాత్రగా వాడబడి ఆ బిడ్డడే అలాగా ప్రభు సన్నిధిలో ప్రార్థించి, అగస్టిన్ అనే ఆ బిడ్డడి పేరు అగస్టిన్, ప్రార్థించిన ప్రభు సన్నిధిలో బలమైన పాత్రగా నిలబడి వాడబడిన వ్యక్తి అగస్టిన్. ఆ అగస్టిన్ ఒక దినాన్న వాక్యం చెప్తూ ఉండగా, ఇలాగా సమాజంలో వాక్యం చెప్తూ ఉండగా ఆ అగస్టిన్ ఊళ్ళోనే ఆ తల్లి చనిపోయింది. అప్పుడు అగస్టిన్ ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలిసిందా? ఈ దినాన్న నెలగుండి వాక్యం చెప్పి మీ మధ్యలో నిన్నానంటే ఆ తల్లి కన్నీరు కాచిన కన్నీరు ప్రవాహంలో క్రీస్తు అనే బండ దగ్గరికి నేను కొట్టుకొని పోయి వచ్చానని ప్రార్థించింది. అలాంటి సాక్ష్యం మన బిడ్డలు మన కొరకు చెప్పాలి. కొట్టుకుపోతున్న ఈ బిడ్డలు క్రీస్తు అనే సంఘాన్ని మళ్ళీ రావాలి, ఆయన దగ్గరికి రావాలి. పడిపోతున్న మన బిడ్డలు, మన కుటుంబం, మన భర్తలు, మన సమస్తమును బాగా రావాలి అంటే క్రీస్తు అనే బండ దగ్గరికి రావాలి, కొట్టుకొని పోవాలి. ఆ కొట్టుకొని రావాలి అంటే మనం కన్నీరు కార్చాలి. ఈ దినాన్న ఆ మౌనిక అనే తల్లి కన్నీరు కార్చబట్టే కదా ఆ అగస్టిన్ ఈ దినాన్ని నిలబడి వాక్యం చెప్పే శక్తిని ప్రభు అనుగ్రహించాడు. అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో వాడబడిన దైవజనుడు అగస్టిన్. ఎందుకంటే అటు నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకుంటుంటే పడిపోయిన ప్రభు లేవనెత్తడానికి వెనుకుండి కారణం ప్రార్థన. ఆ తల్లి కన్నీరు కాచిన ఆ కన్నీరే ఈ దినాన్న ఆ వ్యక్తి నిలబడి మన మధ్యలో సంచరించి అనేక వాక్యాలు చెప్పి మనకు మాదిరిగా ఉండి రూపించి వెళ్ళిపోయింది. అలాంటి భక్తుడు కావాలి అంటే మన బిడ్డలు అలాంటి అగస్టిన్లు కావాలంటే మనము అలా కన్నీరు కార్చాలి. అలా భారంగా ఉండే కన్నీరు కార్చినప్పుడే మన బిడ్డలు ఒక అగస్టిన్ కావాలి. అలాగ అగస్టిన్లుగా మన బిడ్డలు నిలబడాలి. అలా వాక్యం చెప్తూ నదీ ప్రవాహం వల్లే మన కన్నీరు కాటాలి. అలా కారినప్పుడే దేవుడు మన ప్రతిఫలం కలిగిస్తారు. అలాగే ఒక తల్లి కన్నీరు కార్చింది. ఆ తల్లి కొరకు చెప్తాను. బేతనీలోని ఒక తల్లి ఉన్నది. ఆ తల్లి పేరు మరియా. అంటే ఆ తల్లి పాపాత్మురాలైన ఒక తల్లి. ఆ తల్లి కొరకు కూడా మీకు చెప్తాను. ఆ తల్లి ఏం చేస్తుంది? లూకా సువార్తలోని 7:31 ఒక తల్లి ఉన్నది. బేతనీ అనే ప్రాంతంలోకి యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు, బేతనీ అనే పట్టణంలోకి ప్రభు వారు ఎప్పుడు వస్తూ ఉంటారు. అలా వెళ్తుంటే సీమోను అలా ఇంటికి వెళ్ళినప్పుడు తల్లి సీమోను గృహానికి యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు అచ్చటికి ఆ తల్లి వచ్చింది. ఆ తల్లి పాపాత్మురైన ఒక స్త్రీ కొరకు. ఆ స్త్రీ ఏం చేసిందంటే ప్రభు సన్నిధిలోకి వచ్చింది. తన పాపం పోవాలా, తన సమస్తము పోవాలి అంటే ప్రభు సన్నిధిలో వచ్చి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు కారుస్తూ, తన కన్నీరుతో, తన వెంట్రుకలు కన్నీరు కారుస్తూ, తన తలతోని ఆ ప్రభు అయిన పాదాలు తుడిచి అత్తరు పోసి ప్రభు పాదాలు చెంతన సమస్త పాపాలు ఒప్పుకోండి. బిడ్డ, ఈ దినాన్ని నీ ప్రతి ఒక్క పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నావా? నీ పొరపాట్లు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నావా? ఎప్పుడైనా ఒప్పుకుంటున్నావా? ఒప్పుకో తల్లి. ఈ దినాన్నైనా మోకాలు కలిసి కన్నీరు కాచి భారము కలిగి నీ పొరపాట్లు ఏటున్నావో నీవన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. అప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడతావు. దేవుని సన్నిధిలో అలాంటి స్త్రీ వలె, అలాంటి తల్లి వలె ఈ గ్రంథంలో నీవు కూడా లెక్కింపబడతావు. జీవగ్రంథంలో నేను లెక్కింపబడతా. ఎవరు పుణ్యాత్ములు కాదు. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరివి పాపులమే. కానీ అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని కొన్నారు కాబట్టి, కడగబడ్డాం కాబట్టి ఇది నాన్న నిలవబడ్డామన్నమాట. అలాగా ఆ తల్లి తన సమస్త పాపములను, తన సమస్త దుర్నీతి క్రియలను అన్నీ ప్రభు పాదాల చెంత విడిచిపెట్టి మరలా ఎప్పుడు కూడా అలాంటి తప్పు చేయలేదు. కాబట్టి ఇది నాన్న ఆమె జీవగ్రంథంలో లెక్కింపబడ్డది. నీవు జీవగ్రంథం ఒక దినం ఉన్నది. ఆ జీవగ్రంథంలో నీ పేరు కూడా లెక్కింపబడి ఉండాలంటే నువ్వు చేసిన ఈ ఏదైనా పొరపాటు, ఏదైనా చిన్న తప్పు, ఏదైనా పెద్ద తప్పు, ఏదైనా ఉన్నాయల్లా అవన్నీ ఈరోజే తీసుకో బిడ్డ. నీవు కడిగిపోవు. ప్రభు పాదాల చెంత కడుగు, పశ్చాత్తాపడు, కన్నీరు కార్చు. నీ ప్రతి పాపాన్ని ఆయన తొలగించే దేవుడు. నీ ప్రతి పొరపాటుని ఆయన కడిగి వేసే దేవుడు. నిన్ను తుడిచివేసే దేవుడు. ఆయన సన్నిధిలో నిన్ను నిలవబెట్టుకునే దేవుడు నా ప్రభు. హల్లెలూయా, స్తోత్రం. అలాగే ఒక భక్తుడు ప్రార్థించారు, యోబు అనే భక్తుడు. ఆయన కూడా కన్నీరు కార్చి
సమస్తమును ఉన్నవి, కానీ పోయే ఆఖరికి సమస్తమును. అయినా కూడా ప్రార్థన మాత్రమే విడువలేదు. ఎందుకంటే ప్రార్థన విడువలేదు. ప్రార్థనే ప్రతిఫలం ఇస్తుంది. స్తుతించడం మానలేదు, గణపరచడం మానలేదు. గాయములు కలిగిన, వేదన కలిగిన, భార్య విడిచిన, బిడ్డలు చనిపోయిన, సమస్తము పోయినా కూడా ప్రభువుని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన అందులో విశ్వాసము, నా ప్రభువు నాకు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, ఆయన నన్ను నడిపిస్తాడు అని ఒక ధైర్యము, విశ్వాసము. యోబు అంత యథార్థవంతులు ఎవరున్నారు చెప్పండి? ఈ లోకంలో ఎవరివి యథార్థవంతులం కాదు. కానీ అట్టి యథార్థవంతుడికే శ్రమలు వచ్చాయండి, అట్టి యథార్థవంతుడికే బాధలు వచ్చాయి, అట్టి యథార్థవంతుడికి హింసలు వచ్చాయి. కుటుంబము పోయింది, భార్య పోయింది, బంధువులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టిన ప్రభు మాత్రము విడిచిపెట్టలేవు. అపవాది నిన్ను ఒకవేళ బాధలో పడేసినా, నిన్ను హింసలో పడేసినా, నేను శ్రమలు పెట్టినా, కానీ నువ్వు ప్రార్థన విడవకూడదు. ఎలాగ అంటే నువ్వు ఎంత కన్నీరు కాచి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడో ఆ కన్నీరే యోబుని రక్షించింది. ఆ కన్నీరే నీకు కూడా రక్షిస్తుంది, నిన్ను కూడా ఒక మాదిరిగా తీసుకొని వస్తుంది. యోబు ఎలాగ ప్రార్థన చేసంటే, నీటి వాసన చేతనైనను నేను మరలా లెగుస్తానని ప్రార్థిస్తున్నాడు. నీటి వాసన చేత, నీరు వాసన వస్తుంది కదా, ఆ నీటి వాసన చేత నేను బ్రతుకుతాను అనే ఒక ధైర్యం యోబులో ఉన్నది. మన జీవితంలో అట్టి నీటి వాసన ఉన్నదా? నీటి వాసన చేత మనం బ్రతకగలము. ఎలాగంటే ఒక మొక్క ఉన్నదంటే చనిపోతుంది, కానీ ఆ మొక్కని కొట్టేస్తాం. ఆ వృక్షం ఉన్నది, ఆ వృక్షాన్ని కొట్టేస్తాం, కానీ అది మరలా చిగురిస్తూ ఉంటుంది. ఎలా చిగురిస్తుంది? నీటి వాసన ప్రవేశించినప్పుడు ఆ వాసన చేతట ఆ మొక్క అలాగ మరలా మొలికెత్తది. అలాగా యెషయా గ్రంథంలో చెప్పాడు, ముద్దైన చేతిలో నుండి చిగురు పుట్టును అని దేవుడు చెప్పాడు కదా. అలాంటి ముద్దైపోయిన మన జీవితం, పాడైపోయిన మన జీవితంలో నుంచి యేసుక్రీస్తు అనే ఆ చిగురు మన జీవితంలోని పుట్టించే దేవుడు ఆయన మన మధ్య ఉన్నాడు కదా. మళ్ళీ చిగురింపే చేసే దేవుడు ఆయన కదా. ఈ మోడిపారిపోయిన జీవితాన్ని ఆయన చిగురింప చేయడా? బిడ్డ, ఎన్ని మోడిపారిపోయిన అలాగే ఉంటానని ఎప్పుడు అనుకోవద్దు. ఒక దినాన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను కూడా చిగురింప చేస్తాడు. నువ్వు మహావృక్షమై ఫలించి అనేక మంది ఆకలి తీర్చే బిడ్డలుగా మిమ్మల్ని తయారు చేయడుగాక. ఆమేన్, స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగ మనందరం ఒక చిగురింపబడాలి. మనలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక మందికి కనిపించాలి. అలాగ మనం కన్నీరు ప్రకాచి ప్రార్థించినప్పుడు దేవుడు బలమైన కార్యములు జరిగిస్తారు. ఇలాగ భక్తులందరూ, మన బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కన్నీరు కాచి ప్రార్థించారు. అబ్రహాం తండ్రి దగ్గర నుంచి నేటి ప్రకటన గ్రంథం వరకు కూడా అందరు భక్తులు కన్నీరుకు ప్రార్థించిన వారే. ప్రతి ఒక్కరూ కన్నీరు కాచారు. వాళ్ళకి హింసలు వచ్చేవి, బాధలు వచ్చేవి, నిందలు వచ్చేవి, అవమానాలు వచ్చేవి, ప్రతి వచ్చాయి. అయినా కూడా నిలబడి ప్రభు సన్నిధిలో కన్నీరు కాచినప్పుడు అందుకే వారందరూ ఈ పవిత్రమైన గ్రంథంలో లెక్కింపబడ్డాడు. నీవు ఒక దినాన్న పరలోకంలో జీవ గ్రంథంలో లెక్కింపబడాలి అంటే నీ మోకాళ్ళ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన నీకు బహు విలువైనది. గోనె పెట్ట కట్టుకునే ప్రార్థన, ఇవన్నీ ప్రభు సన్నిధిలో కావాలి. నువ్వు బాధలో ఉన్నప్పుడు కన్నీరు కాచాలి, వేదనలో ఉన్నప్పుడు కూడా కన్నీరు కాచాలి. దేశము కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, లోక రక్షణ కొరకు, ప్రజల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, దైవ జనాంగం కొరకు మనం కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో కలిగిన కార్యములు జరిగిస్తాడు. యోవేలు గ్రంథంలో ఒక చెప్తారు, నేను ఎస్తేరు ప్రార్థిస్తాను, నేను నశించదు కానీ నా జనాంగం నశించిపోకూడదు ప్రభా. దైవ జనాంగం కొరకు ఎస్తేరు ప్రార్థించింది. అన్న శిలోహుల బిడ్డల కొరకు కన్నీరు కాచింది. రూతు దేశం కొరకు, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం అంటే రూతు ప్రార్థించింది. అలా మనం కన్నీరు కాచి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు తప్పకుండా కార్యాలు జరిగించే దేవుడు. బిడ్డ, ఈ దినాన్నైనా నీవు కన్నీరు కాచు. నశించిపోతున్న ఆత్మల కొరకు ఎంతమంది నశించిపోతున్నారు తెలుసా? మనమైతే స్వేచ్ఛగా ఉన్నాం, కానీ లోకంలో నశించిపోతున్నారు. అనేక జనం పడిపోతున్నారు, మత్తులకు, బానిసలకు, వ్యసనాలకు పడిపోతున్నారు. ఈ వ్యసనాల కొరకు, బానిసల మత్తుల కొరకు, అలాగే క్రైస్తవుల పట్ల వస్తున్న హింసల కొరకు, దాడుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎక్కువగా మనం బలముగా ప్రార్థించినప్పుడు దేవుడు మన దేశంలో, మన ప్రాంతంలో, మన పట్టణంలో, మన గ్రామాల్లో ప్రభు బలమైన కార్యాలు జరిగిస్తారు. నాగాలాండ్ ప్రాంతం
ప్రాంతంలో 3 స్త్రీలే ప్రార్థించేశారు. 3 స్త్రీలే కన్నీరు కాస్తూ భారం కలిగి ప్రార్థించినప్పుడు నాగాలాండ్ ప్రాంతం అంతా రక్షింపబడ్డది. ఆ ప్రాంతం అంతా క్రైస్తవులే, ఎవరు అన్యులు లేరు. ఆ 3 స్త్రీలే. దక్షిణ కొరియా ప్రాంతంలో స్త్రీల ద్వారా కన్నీరు కార్చినప్పుడు దక్షిణ కొరియా ప్రాంతంలో ఉద్యమం వచ్చింది. మన దేశంలో ఉద్యమం రావాలంటే, మన ప్రాంతాల్లో ఉద్యమం రావాలంటే, మన గ్రామాల్లో ఉద్యమం రావాలంటే, మన సంఘాల్లో ఉద్యమం రావాలంటే మొట్టమొదటిగా మనమే కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. మన గోనె పట్టా కట్టుకొని మనం ప్రార్థన చేయాలి. మన మోకాళ్ళు వేసుకొని మనం ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. నా తండ్రి గెత్సేమము తోటలో దేవుని సన్నిధిలో మొరపెట్టి కన్నీరు కార్చినప్పుడు ప్రభువు బలమైన కార్యములు జరిగించినట్లుగా ఈ దినాన మన సంఘాల్లో, మన పరిచయంలో మన సేవకులు వర్ధిల్లాలి, మన ప్రాంతాలు వర్ధిల్లాలి, మన పట్టణాలు వర్ధిల్లాలి, మన నాయకులు అభివృద్ధి చెందాలి. అలాగా మనం కన్నీరు కాస్తూ భారము కలిగి ప్రార్థించాలి. మన కొరకు, మన ఆశయాల కొరకు కాదు, నశించిపోతున్న కోట్లాది ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించాలి. ప్రార్థనే ప్రతి సమస్యకు పరిష్కారం, ప్రార్థనే ప్రతి పరిస్థితి నుండి బిడ్డను విడిపిస్తుంది, ప్రార్థనే ప్రతి విజయానికి ఆయుధము, ప్రార్థనే విజయము, ప్రార్థనే సమాధానము, ప్రార్థనే పవిత్రతనిస్తుంది. ప్రార్థనే నిన్ను పడనివ్వకుండా, జారి పడకుండా నిన్ను పైకి లేవనెత్తేది ప్రార్థనే ప్రతి విషయాన్ని పరిష్కరిస్తుంది. బిడ్డ, ఈ దినాన్ని ప్రార్థన చేద్దాం. యవ్వనరాలు తన పెనిపిడిపోయినప్పుడు గోనె పట్టే వేసుకొని ప్రార్థించినట్లుగా అలాగ మనము యవ్వన బిడ్డ తన పెనిపిడిపోయేలాగా మనము గోనె పట్ట వేసుకొని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన నశించిపోతున్న ఈ జనాంగం కొరకు ప్రార్థన చేయాలి. చీడ పురుగులు, మిడతలు, పసర పురుగులు తినివేస్తున్న పంటని మరలా మనం సంపాదించాలి. మన పంటని సంపాదించాలి అంటే మనం ప్రార్థన చేయాలి. చీడ పురుగులు ఉన్నవి, మిడతలు ఉన్నవి, పసర పురుగులు ఉన్నవి, ఇవన్నీ మన పంట తినేస్తున్నవి. ఈ తినివేస్తున్న పంట మన చేతికి మనకు దక్కాలి, మనకు కావాలంటే మనం ప్రార్థన చేయాలి. గోనె పట్ట వేసుకొని ప్రార్థన చేయాలి, మోకాళ్ళతో ప్రార్థన చేయాలి, కన్నీరుతో ప్రార్థన చేయాలి. భారముగా ప్రార్థించినప్పుడు దేవుడు ప్రభు మన ప్రార్థన ఆలకించి మనకు ప్రతిఫలమును అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావం ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లును గాక. హల్లెలూయా.